విచక్షణ రహితంగా కొట్టడాన్ని నిరసిస్తూ లక్టిగాపుల్లోని డీజీపీ కార్యాలయాన్ని లాయర్లు ముట్టడించారు. కొంతకాలంగా న్యాయవాదులపై అనేక దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. వరుస దాడులను నివారించాలంటే న్యాయవాదుల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇక న్యాయవాదిపై దాడికి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అప్పటి వరకు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక రోడ్డుపై బైఠాయించడంతో కొద్దిసేపు ట్రాఫిక్ సంభవించింది. పోలీసులు డీజీపీని కల్పిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా అడ్వకేట్లపై పోలీసుల దాడి అనేది పోలీస్ స్టేషన్లలో కానీ అవుట్ సైడ్ కానీ ఎక్కడైనా కానీ జరుగుతుంది. మ్యాండేటరీలు చేస్తున్నారు, అసాల్ట్ చేస్తున్నారు. అడ్వకేట్స్ మీద ఈ దాడికి అడ్వకేట్స్ కూడా లీగల్గా కేసులు వేయడము, వాళ్ళు చేసే ప్రొఫెషనల్గా వాళ్ళు పనిచేస్తున్నారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే అడ్వకేట్స్కి ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి పెట్టాలని చెప్పి మేము అన్ని విధాలుగా కూడా చర్యలు చేపడుతున్నాం. వాళ్ళు చేయడం లేదు. ఎందుకంటే ఈ లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళు పోలీసు వాళ్ళు లేకుంటే బయటకు పోలేదు. అందువల్ల పోలీసు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. మేము కోర్టుల వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాము. తర్వాత ఇప్పుడు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి మేము శాశ్వతంగా ప్రయత్నం చేస్తున్నాం. నిన్న ఖలీల్ అనే ఒక న్యాయవాది హైడ్రా దానికి అడ్డుపడి ఇది తప్పు అని చెప్పి బీదాల తరఫున అతను చేస్తే మరి న్యాయవాదులను పోలీసు వాళ్ళు టార్గెట్ చేసి కొట్టినట్టుగానే అనిపిస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే బోరబండ సంఘటన, ఒక న్యాయవాది అక్కడ ఇంట్లో టెనెంట్గా ఉండి అక్కడ నుండి ఆయన ప్రాక్టీస్ చేసుకుంటుంటే అతను మధ్య తెల్లవారుజామున వచ్చి ఓనర్స్కు సంబంధించిన ఏదో కేసు ఇన్వెస్టిగేషన్లో విచారణలో వచ్చినాయి. అతన్ని నువ్వు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, చేయలేదు అని చెప్పి అతని లుంగి బనీన్ పైన కొట్టుకుంటా తీసుకెళ్లి అతని మీద అక్రమంగా కేసు పెట్టడం అనేది జరిగింది. రీసెంట్లీ కలీం అనే అడ్వకేట్ని మాదన్నపేటకు సంబంధించిన పోలీసు వాళ్ళు మరి సైదాబాద్ ఎస్ఐ మాదన్నపేట లిమిట్స్లో సైదాబాద్ ఎస్ఐ రోడ్డు పైనే అతన్ని హైకోర్టు ప్రాక్టీసింగ్ అడ్వకేటు, మరి అతన్ని కూడా లీగల్గా అన్నీ ఉండి న్యాయపరంగా అతను రిటేసి ఆ సంబంధించినటువంటి ఆధారాలతోని గతంలో కూడా వాళ్ళకి చెప్పిండు. అంత అయినా కూడా అతన్ని రోడ్డు మీద కొట్టుకుంటా తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా సంగారెడ్డిలో పోలీస్ స్టేషన్లోనే ఇంకొక న్యాయవాది మీద దాడి చేయడం జరిగింది. అదేవిధంగా మన హన్మకొండలో కూడా అట్లాగే మరి న్యాయవాదులను పోలీసు వాళ్ళు టార్గెట్ చేసి కొట్టినట్టుగానే అనిపిస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే బోరబండ సంఘటన, ఒక న్యాయవాది అక్కడ ఇంట్లో టెనెంట్గా ఉండి అక్కడ నుండి ఆయన ప్రాక్టీస్ చేసుకుంటూ